ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి మీ కోరికలు అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు. ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి, మంచి మార్గంలో నడవడానికి, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడానికి ఒక మంచి అవకాశమని సీఎం చంద్రబాబు తెలిపారు. పేదలకు దానం చేయటం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈద్ ముబారక్ అని సీఎం చంద్రబాబు ట్వీట్ పెట్టారు. భక్తుల నమ్మకానికి చిన్నపాటి విఘాతం కూడా కలిగించకూడదని, వారి నమ్మకాన్ని కాపాడేలా నిరంతరం కృషి చేస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తూ చిత్తశుద్ధితో పనిచేయాలని సీఎం సూచించారు. కలియుగ వైకుంఠ తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలను మరింత పెంచేలా ఆరోగ్య భద్రతే ధ్యేయంగా టీటీడీ మరో చారిత్రాత్మక అడుగు వేసింది. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, FSSAI సంయుక్తంగా టీటీడీ సహకారంతో 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక వాటర్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించారు. దేశంలోనే ఒక ఆలయం కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్ ఇదే కావడం విశేషమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ల్యాబ్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి ల్యాబ్లోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ల్యాబ్ పనితీరు, సామర్థ్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీలో వాడే ముడి పదార్థాల నాణ్యతను ఏ స్థాయిలో విశ్లేషించవచ్చని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కెమికల్, మైక్రోబయాలజీ విభాగాలుగా దీనిని నిర్మించామని, ఇందులో ఈ టంగ్, ఈ నోస్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇవి ఆహార పదార్థాల రుచి, వాసనను డిజిటల్ పద్ధతిలో ఖచ్చితంగా విశ్లేషించగలవని అధికారులు సీఎంకి వివరించారు. 1981లో నీటి పరీక్షల కోసం చిన్నదిగా ప్రారంభమైన ఈ విభాగం ఇప్పుడు నెలకు 1000 నుండి 1500 శాంపిళ్లను విశ్లేషించే స్థాయికి చేరడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి, ఇతర పదార్థాల కల్తీ నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కల్తీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికారులను ప్రశ్నించారు. 2024 నవంబర్లో NDDB సంస్థ విరాళంగా అందించిన ఆధునిక GC/HPLC యంత్రాల ద్వారా నెయ్యి స్వచ్ఛతను అత్యంత శాస్త్రీయంగా ఇక్కడే నిర్ధారించవచ్చని అధికారులు వెల్లడించారు. 2025 జులై నుంచి నెయ్యి నాణ్యతపై విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనివల్ల కల్తీకి ఏమాత్రం అవకాశం ఉండదని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ముడి పదార్థాల్లో ఉండగలిగే పురుగు మందుల అవశేషాలు, యాంటీబయాటిక్స్, లెడ్, ఆర్సెనిక్ వంటి హెవీ మెటల్స్ కనుగొనే సామర్థ్యం ఉన్న పరికరాలను కూడా ఈ ల్యాబ్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. బ్యాక్టీరియా గుర్తింపు కోసం ప్రత్యేకంగా క్లీన్ రూమ్, ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వంటి భద్రతా ప్రమాణాలను చూసి ముఖ్యమంత్రి అభినందించారు. శ్రీవారి ప్రసాదాల పట్ల భక్తులకు ఉన్న అపారమైన నమ్మకాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. కేవలం ల్యాబ్ పరీక్షలకే పరిమితం కాకుండా అన్నప్రసాద కేంద్రాల్లోని వంటశాల శుభ్రతపై నిరంతర తనిఖీలు నిర్వహించి పరిశుభ్రతను నిర్ధారించాలని ఆదేశించారు. టీటీడీ తీసుకున్న ఈ చర్యలు శ్రీవారి ప్రసాదాల పట్ల మరింత నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. భక్తుల ఆరోగ్య రక్షణకు మాత్రమే కాకుండా తిరుమలలో చేపట్టిన ఫుడ్ సేఫ్టీ చర్యలు దేశానికే ఒక ఆదర్శంగా నిలుస్తాయని ముఖ్యమంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, టీటీడీ పాలక మండలి సభ్యులు, ఉన్నతాధికారులు, ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ సందర్భంగా అవసరంలో ఉన్నవారికి సానుభూతి కలిగించే గొప్ప సాధనమని అన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారం ఈ రంజాన్ పెంపొందిస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
రంజాన్ మాసం అనేది విశ్వాసం, నియమశీలత, త్యాగం, కరుణ వంటి మహోన్నత విలువలను మన జీవన విధానంలో ప్రతిబింబించే ఆధ్యాత్మిక యాత్ర అని పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు మనస్సును, గౌరవం మరింత బలపడేలా ముస్లిం సోదరులు దాన ధర్మాలు, సేవా కార్యక్రమాల ద్వారా రంజాన్ యొక్క నిజమైన స్ఫూర్తిని చాటి చెబుతారని పేర్కొన్నారు. ఈ పవిత్ర సందర్భంలో ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని, ప్రతి హృదయంలో శాంతి నిండాలని, సమాజంలో సౌభ్రాతృత్వం చిరస్థాయిగా నెలకొలాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విశ్వాసం మనకు దారి చూపుతుంది, దయ మనలను కలుపుతుంది, సేవ మన సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఇదే రంజాన్ సందేశం అని కలెక్టర్ లక్ష్మీశా స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు 3వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. చామంతి, గులాబీ వంటి పవిత్ర పుష్పాలతో అమ్మవారికి వేద మంత్రాల నడుమ 1,00,000 పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు 3వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజున అమ్మవారిని చామంతి, గులాబీ మరియు గన్నేరు పూలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ఈ వివిధ రకాల వర్ణ రంజితమైన పుష్పాలు అమ్మవారి దివ్య మంగళ స్వరూపానికి మరింత కాంతిని చేకూర్చాయి. ఆలయ ఈవో సీనా నాయక్ స్వయంగా ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూలు సమర్పించారు. విశేషమైన పలు రకాల పుష్పాలంకరణతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్పాలతో అలంకృతమైన జగన్మాతను దర్శించుకుని పునీతులవుతున్నారు. విశేషమైన వసంత నవరాత్రులు పుష్పాలంకరణ సేవలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి, ఐశ్వర్యం, అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసంగా వ్యక్తం చేస్తున్నారు. అశోక్ నగర్లోని మసీదులో జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముస్లిం సోదరులతో కలిసి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 రోజుల కఠోర ఉపవాస దీక్షలు ఆరోగ్యంతో పాటు సమాజంపై సానుకూల దృక్పథాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. పవిత్ర ఖురాన్ బోధనల ప్రకారం ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సామరస్యంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆయన కోరారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అశోక్ నగర్లోని స్థానిక మసీదులో భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మసీదుకు చేరుకున్న ఎమ్మెల్యేకు ముస్లిం మత పెద్దలు ఘన స్వాగతం పలికారు. ప్రార్థనల అనంతరం ఆయన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రంజాన్ మాసం విశిష్టతను కొనియాడారు. 4 రోజుల పాటు కఠోరమైన నిష్ఠతో, క్రమశిక్షణతో ఉపవాస దీక్షలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. పవిత్ర ఖురాన్ గ్రంథం మానవాళికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన మార్గదర్శి అని, ఆ గ్రంథం మనకు ప్రసాదించినందుకు అల్లాహ్ కృతజ్ఞతలు తెలుపుకోవడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. ఉపవాస దీక్షల వల్ల కేవలం ఆధ్యాత్మిక చింతనే కాకుండా మనిషికి ఆరోగ్యం కూడా చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఖురాన్ బోధించినట్లుగా మానవులందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగాలని, ఐకమత్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో
శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ప్రతి ఒక్కరూ సామరస్యపూర్వక వాతావరణంలో కలిసిమెలిసి జీవించాలని కోరారు. మంచి అవకాశాలు ఆ భగవంతుడు కల్పించిన అవకాశం అది. దీక్ష చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం మంచిగా రావటమే కాకుండా ఒక మంచి ఆలోచనలు కూడా వచ్చి సమాజంలో ఒక పాజిటివ్ దృక్పథం కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రంజాన్ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పవిత్రమైన అల్లా రచించిన ఖురాన్లో మనుషులు జీవనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఒకరినొకళ్ళు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఆ లక్షణాలన్నీ కూడా తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు ఒక సామరస్యమైన వాతావరణంలో అందరూ కూడా కలిసిమెలిసి జీవించే వాతావరణంలో ఉండాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానిక ముస్లిం సోదరులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అత్యధిక బడ్జెట్ను కేటాయిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ మహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో తాను చిత్తశుద్ధితో మైనార్టీ సమాజ అభివృద్ధికి అంకిత భావంతో ముందుకు సాగుతున్నామని, తన సొంత నిధులతో 10,000 కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. నగరంలోని 58వ డివిజన్ సింగ్ నగర్ షాదీఖానా నందు మరియు 63వ డివిజన్ రాజీవ్ నగర్ మస్జిద్ ఏ నూరియా వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ అని తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అత్యధిక బడ్జెట్ను కేటాయిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. చిత్తశుద్ధితో మైనారిటీ సమాజ అభివృద్ధికి అంకిత భావంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో రంజాన్ సందర్భంగా 10,000 కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు మరియు పోటీ చేసిన నాయకులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేసినట్లు తెలిపారు. అదనంగా ముస్లిం మైనారిటీల అభివృద్ధి కోసం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. మసీదుల అభివృద్ధి, మరమ్మతుల కోసం నిధులు మంజూరు, కబరిస్తాన్ల అభివృద్ధి పనులు, దర్గాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ముస్లిం యువతకు విద్య మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఇమాములు మరియు మౌజంలకు గౌరవ వేతనాలు అందించే కార్యక్రమాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా విద్యలో ప్రోత్సాహం కల్పిస్తున్నామని తెలిపారు. స్వయం ఉపాధి కోసం రుణాలు, సబ్సిడీలు అందిస్తూ ముస్లిం కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మైనారిటీ సోదరులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని బోండా ఉమా స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ వికసిత్ భారత్ సాకారం దిశగా చేస్తున్న వినూత్న ప్రయత్నాల్లో భాగంగా ఆకాంక్షిత బ్లాక్ అయిన ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లెలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన రూరల్ ఇన్నోవేషన్స్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ సెంటర్ RISE రైజ్ కేంద్రానికి నీతి ఆయోగ్ పట్టం కట్టిందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస తెలిపారు. గ్రామీణ మహిళలు, పారిశ్రామికవేత్తలు ఎదిగేందుకు చేపడుతున్న కార్యక్రమాలకు 1.55 కోట్ల ఆర్థిక మద్దతుకు ఆమోదం తెలుపుతూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఏర్పాటు చేసిన రైజ్ కేంద్రానికి నీతి ఆయోగ్ ఆర్థిక మద్దతుపై కలెక్టర్ లక్ష్మీశా అధికారులతో కలిసి కలెక్టరేట్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ మహిళలు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు గౌరవ సీఎం ఆకాంక్ష అయిన ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త స్ఫూర్తికి అనుగుణంగా అడుగులు వేసే వినూత్నంగా రైజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రూపొందించిన ఈ వినూత్న కార్యాచరణ ప్రణాళికకు నీతి ఆయోగ్ నుంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రైజ్ కేంద్రం ప్రణాళికపై నీతి ఆయోగ్కు సవివర నివేదిక పంపగా పరిశీలించి ఆర్థిక మద్దతుకు ప్రత్యేక కమిటీ ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ నిధులు ఇబ్రహీంపట్నం బ్లాకులో AI ఆధారిత నైపుణ్యం సర్వే, నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ మద్దతు మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు పెద్ద చేయూత అని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్న నిత్య నూతనం, వినూత్నం నినాదానికి అనుగుణంగా మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలను అమలు చేస్తామని, మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా టీం NTR కృషి చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ కాన్సెప్ట్లో మనం ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి.
ఆ పారిశ్రామికవేత్త ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే కంపల్సరీగా ఆ బ్యాక్ ఎండ్ అలాగే ఫార్వర్డ్ లింకేజ్ వస్తుంది, ఎకానమీ వృద్ధి అవుతుంది. మనకైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితే ఉంది, అలాగే లైవ్లీవుడ్ అయితే ఉంది, అట్లాగే తలసరి ఆదాయము ప్లస్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలి. మనం 2047కి వికసిత్ భారత్ అచీవ్ చేయాలి, స్వర్ణాంధ్రని అచీవ్ చేయాలంటే కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని మనకు ఒక లక్ష్యాన్ని సాధించారు. దాంట్లో 10 సూత్రాలను ఇచ్చి ఆ 10 సూత్రాలలో మనకు చూసుకుంటే వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ అయితేనేంటి, స్కిల్ డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంటు, సో ఈ టెక్నాలజీ, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, సో ఇట్లాగా మనకు 10 సూత్రాలను ఇచ్చిన్నారు. ఈ సూత్రాలను ముందుకు తీసుకెళ్తూ మన ఎన్టీఆర్ జిల్లాలో వినూత్నంగా ఒక కార్యక్రమము ఆలోచించాము. మీకు తెలిసే ఉంది, మన జిల్లాలో 2 ఆస్పిరేషన్ బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి ఇబ్రాహీంపట్నము, ఇంకోటి పెనుగంచిప్రోలు. ఇక్కడ న్యూట్రిషన్ను, హెల్త్, అలాగే విమెన్ ఎంపవర్మెంట్ అయితేనేంటి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి దాంట్లో కొంచెం యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి పర్ఫార్మెన్స్. వాళ్ళు ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలి, లేదా ఏదైనా ఈ పేపర్ క్రాఫ్ట్ నేర్చుకోవాలి, లేదా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, ఇటువంటిది పెయింటింగ్ నేర్చుకోవాలి, ఇటువంటిది ఉంటే వాళ్ళు ఈ స్కిల్లింగ్ డెస్క్లో వచ్చి నమోదవుతే వాళ్ళకి స్కిల్లింగ్ టైఅప్ చేసి చేయించడం జరుగుతుంది. స్కిల్లింగ్ మరి ఎవరిని చేయిస్తారు? ఈ రైస్ సెంటర్ ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద మార్కెట్ లీడర్స్తో అనుసంధానం చేసుకుంది, ఎంఓయూ చేసుకున్నాం. కేస్ ఇన్ పాయింట్ ఎలీప్, రతన్ టాటా ఇన్నోవేషన్స్ పోకు, అలాగే చేంబర్ ఆఫ్ కామర్స్, అట్లాగే యాప్కో ఏదైతే హ్యాండ్లూమ్స్ ఉందో వీటితో మనం అనుసంధానం చేసుకొని ఎవరికి ఏం స్కిల్ కావాలో వాళ్ళకి టైఅప్ చేస్తాము, వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేస్తాము, ఇక్కడి నుంచి వాళ్ళకి స్కిల్ ఇప్పిస్తాము. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రముఖ ఇస్లామిక్ పండితులు జనాబ్ అబ్దుల్ ముస్తాన్ నద్వీ రంజాన్ విశిష్టతను వివరిస్తూ తక్వా, సహనం, దానగుణం వంటి విలువలు మానవ జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఉద్ఘాటించారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఇస్లామిక్ పండితుడు జనాబ్ అబ్దుల్ మస్తాన్ నద్వీ రంజాన్ విశిష్టతను వివరిస్తూ తక్వా, సహనం, దానగుణం వంటి విలువలు మానవ జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఉద్ఘాటించారు. అనంతరం హఫీజ్ రియాజ్ సాహెబ్ అరబీలో ఖుత్బా చదివి నమాజ్ చేయిస్తూ ఇస్లాం చాటి చెప్పే సోదరభావాన్ని, ఐక్యతను గుర్తు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవిని అందించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని, వారి హయాంలో పండుగలు ఎంతో సంతోషంగా జరిగేవని కొనియాడారు. سلام هي حتى مطلع الفجر الله أكبر الله أكبر الله أكبر الله أكبر. ఈద్గా కమిటీ వారి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో వేలాది మంది ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలు చేసి ఆ ఒక రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. నేను గారు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క వేడుకలో, ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనటం, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరైతే సోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరిని గారు ఆహ్వానించి వాళ్ళతో పాటు పండగ జరుపుకునే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ఈద్గా కమిటీ సభ్యులకు కానివ్వండి, మా ఒక మైనార్టీ సోదరులందరికీ గారా ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రంజాన్ పండుగను జరుపుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా అత్యధిక మంది ఇక్కడ పాల్గొంటారు. అయితే ఈ రంజాన్ మాసం అంటే ఈద్ ఉల్ ఫితర్ అంటారు. ఈద్ ఉల్ ఫితర్ అంటే ఈద్ అంటే పండుగ, ఫితర్ అంటే దానం, దానాల పండుగ అని అంటారు. అదేవిధంగా ఏదైతే రోజా ఉందో అరబ్బీలో సౌమ్ అంటారు. సౌమ్ అంటే నిలిపివేయటం, నిలబడటం, ఆపివేయటం. ఏ విధంగా అయితే రోజాలో ఆగిపోతారో, ఏదైతే పొద్దున్న 4 కాడ నుంచి సాయంత్రం 6 వరకు భోజనం కానీ, నీరు కానీ, అదేవిధంగా మాటలతో కానీ ఎవరికన్నా ఇబ్బంది పెట్టడం కానీ, లేదంటే మీ చేతుల ద్వారా కానీ, కాళ్ళ ద్వారా కానీ మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ నిష్ఠతో ఆ 30 రోజులు ఉపవాసాలు పాటిస్తారు. ఆ ఉపవాసాలు పాటించడానికి కారణం ఏదైతే దివ్య గ్రంథం సర్వ మానవాళికి
కోసం అవతరించిందో, దివ్య గ్రంథం ఖురాన్ అయితే అవతరించిందో దానికి కృతజ్ఞతా భావంగా ఈరోజు రంజాన్ పండుగ జరుపుకోవటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడాను దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ ఈద్గా నమాజ్కు ఈరోజు వేలాదిగా మనుషులందరూ ప్రజలందరూ కూడాను విచ్చేశారు. ఈ సందర్భంగా ఏమిటంటే రంజాన్ అనేది పవిత్రమైనటువంటి దివ్య గ్రంథం ఆవర్తించినటువంటి నెల. ఇటువంటి నెలలో ఈ మొత్తం కూడాను ఒక నెల పాటు మనం అందరం కూడాను ఉపవాసాలు ఉన్న తర్వాత ఏ రకంగా అయితే శ్రామికుడు శ్రమించిన తర్వాత తన యొక్క ఏదైతే శ్రమకి తగ్గ ప్రతిఫలం ఉంటుందో ఆ ప్రతిఫలాన్ని తీసుకునేటటువంటి దినం ఈరోజు మనం అందరం కూడాను ఆ భగవంతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద ఈ దేశ శాంతి కోసము, ప్రపంచ శాంతి కోసము, అదేవిధంగా చాలా ఎక్కువగా ఏంటంటే మన అమరావతి రాజధాని మరియు అదేవిధంగా మా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, రాష్ట్రం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపుకు పయనించాలని చెప్పేసి ఈ రోజున మన మత పెద్దలందరూ కూడాను ప్రార్థించడం జరిగింది. ఈద్గా కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ పేదల అవసరాలను తీర్చడం ద్వారానే మత సామరస్యం సాధ్యమవుతుందని, రాజకీయాలకు అతీతంగా మానవత్వాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వం మరియు పోలీసు శాఖలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చిన సందేశం ఏంటంటే మనతో ఎవరికి ఎటువంటి ఆపద తగలకూడదు, అందరూ బాగుండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సందేశం ఏంటంటే మన వలన ఒక మానవుడికి కాదు, ఒక ఏ విధమైన జంతువుకి కూడా నష్టం కలగకూడదు. ఇది మన ఇస్లాం యొక్క సందేశం. అల్లా తలాతో దువా చేస్తున్నాం, అల్లా తలా యావత్ మానవాళికి శాంతి చేకూర్చేదాకా పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్టినగర్ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. చిట్టినగర్లోని మోతీ మసీదు వద్ద ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో ఒకే చోట చేరి సామూహిక నమాజ్లో పాల్గొన్నారు. మౌలానా నజీర్ అహ్మద్ భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో శాంతి, సౌహార్దం, సోదరభావం పెంపొందించాలని, మానవత్వం అన్నదే అసలు మతమని ఆయన తన సందేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఇమాం మౌలానా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం మనలో సహనం, దయ, క్షేమ, సేవాభావాలను పెంపొందించే మహత్తరమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు. ఉపవాస దీక్షల ద్వారా మనస్సును పవిత్రం చేసుకుని పేదలకు సహాయం చేయటం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడటం ప్రతి ముస్లిం సహోదరుడి బాధ్యత అని వివరించారు. సమాజంలో పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందించి మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొని అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరినొకరు కౌగిలించుకుని ఈద్ ముబారక్ అంటూ హర్షాతిరేకంతో శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చిన్నారులు, యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. రంజాన్ మాసం వచ్చింది, దాంట్లో మనం అందరం ఉపవాసం ఉన్నాము. ఉపవాసం అంటే కేవలం ఉదయం నుంచి సాయంత్రం దాకా తినకుండా తాగకుండా ఉండటమే కాదు, మనం అందరం మన బాడీలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలతో మనం అన్ని పాపాల నుంచి దూరంగా ఉండాలి. అదే నిజమైన ఉపవాసం. ఒట్టి తినకుండా తాగకుండా ఉండటం ఇది కాదు. ఇది ఒక మాసం అంతా, రంజాన్ మాసం అంతా మనమందరం తాగకుండా తినకుండా పాపాల నుంచి దూరం ఉండి భగవంతుడు అల్లా మనకి ఈ ట్రైనింగ్ ఎందువలన ఇచ్చాడంటే ఒక మాసం అంతా మీరందరూ ఇలాగే పాపాల నుంచి దూరం ఉంటూ మీరు బ్రతికే ఆఖరి క్షణం వరకు కూడా పాపాల నుంచి దూరం ఉండాలి. రంజాన్లో ఎలా మీరు మంచి పనులు చేస్తూ ఉన్నారో అదే విధంగా మీరు జీవితం ఆఖరి లాస్ట్ దాకా మీరు కూడా అలాగే మంచి పనులు చేస్తూ ఉండాలి. మన తోటి వాళ్ళకి మన పండగ వంటి దీంట్లో ఎటువంటి హానికరం ఉండదు, ఎటువంటి డ్యాన్సులు, పాటలు ఎవరికైనా హానికరం కలిగించే ఏ హానికరం ఉండదు. మన పండగ అంటే ఏంటంటే మనం సంతోషంగా ఉండాలి, మన తోటి వాళ్ళు కూడా, పేదవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. దేవుడు వల్ల 15 రోజుల నుంచి ఉపవాసాలు పెడుతున్నాం. ఇఫ్తారీ అని, సహీరీ అని పెడుతున్నాం. అలాగే ఈ నెల నీళ్ళు కూడా, మజ్జిగ కూడా పంచిపెట్టే కార్యక్రమం చేశాం. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం అలాగే చేస్తాం సార్. అందరికీ నమస్కారాలు, రంజాన్ శుభాకాంక్షలు.
ప్రతి సంవత్సరం ఇక్కడ రంజాన్ నెలలో మొత్తం శుభ్రంగా చేపించి మొత్తం బాగా చేస్తాం, నీళ్లు పంచుతాం, తోఫాలు పంచుతాం, గంజి వండిస్తాం. ఈసారి నమాజ్ కూడా 5,000 మంది దాకా పబ్లిక్ వచ్చారు. బాగా జరిగింది, మనకి ఇంకా బాగా జరిగిద్ది వచ్చే సంవత్సరం కూడా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు సార్. నిర్మాతగా మారి తన తొలి నిర్మాణ సారథ్యంలో కమిటీ కుర్రోళ్లు మూవీ హిట్ కొట్టిన అదే ఉత్సాహంతో మరో హిట్ కొట్టేందుకు నిహారిక కొణిదెల సిద్ధమైంది. హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక జంటగా నిర్మించిన రాకాస ఏప్రిల్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నద్ధమయ్యారు. మెగా డాటర్ కొణిదెల నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా చిత్రం రాకాస. ఈ సినిమా ప్రమోషన్ల పర్వాన్ని చిత్ర బృందం విజయవాడ నగరం నుండి అట్టహాసంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక మరియు కమెడియన్ గెటప్ శ్రీను నగరంలో సందడి చేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రమోషన్ల శ్రీకారం సినిమా ప్రమోషన్లో భాగంగా విజయవాడ వచ్చిన నిహారిక తొలుత ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిహారిక మాట్లాడుతూ, విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచే మా ప్రమోషన్లు మొదలుపెట్టాం. రాకాస ఒక అద్భుతమైన కామెడీ ఫాంటసీ చిత్రం. ఇందులో ప్రతి పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బాబాయ్ పవన్ కళ్యాణ్తో సినిమా తీయడమే లక్ష్యం. తన భవిష్యత్తు ప్రణాళికల గురించి నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే మా బాబాయ్ పవన్ కళ్యాణ్తో సినిమా నిర్మిస్తాను. ఇప్పటికే ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చూశాను. అందులో బాబాయ్ మేనరిజమ్స్, అల్లరి అద్భుతంగా ఉన్నాయి. నా బాబాయిలు పెదనాన్నలతో సినిమాలు తీయాలన్నదే నా కోరిక. అలాగే వచ్చే ఏడాది మళ్లీ హీరోయిన్గా వెండి తెరపై అలరించబోతున్నాను అని ఆమె వెల్లడించారు. కమిటీ కుర్రోళ్ళుకి నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో దానికి వచ్చినప్పుడు మా టీం అందరితో వచ్చినప్పుడు చాలా లాంగ్ టూర్ ఉండింది మాకు. అప్పుడు యాక్చువల్లీ హడావుడిలో అన్ని చోట్లకి వెళ్ళడం అది కూడా మేము ఇక్కడే విజయవాడలో స్టార్ట్ చేసి చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అలాగే మా సెకండ్ మూవీ రాకాస ఏప్రిల్ 3న రిలీజ్ అవుతుంది. దాంట్లో కూడా అంత పెద్ద టీం కాకపోయినా మా చిన్న టీంని వేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సో చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే విజయవాడలో మాలాగే హైదరాబాద్లో ఎంతైతే సినిమాల్ని ఆదరిస్తారో, ఎంతైతే ప్రేమిస్తారో, ఇక్కడ కూడా విజయవాడలో మూవీ లవర్స్ అందరూ చాలా ఎక్కువ ఉంటారు. ఇక్కడే విజయవాడ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ లక్ష్మీనారాయణ వాళ్ళు చేస్తున్నారు మా సినిమా. సో చాలా గ్రాండ్గా చాలా థియేటర్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది మా రాకాస మూవీ. సో అందరూ మా ఫస్ట్ మూవీకి మమ్మల్ని ఎలా అయితే బ్లెస్ చేశారో మా రాకాస సినిమాని కూడా అలాగే బ్లెస్ చేసి థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ, కథ వినగానే తనకు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేశానని తెలిపారు. నిహారిక ప్రొడక్షన్లో ఇది తన రెండో సినిమా అని, కుటుంబ సమేతంగా చూడదగ్గ కామెడీ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రం ఉంటుందని పేర్కొన్నారు. హీరోయిన్ నయన్ సారిక సైతం తన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని, ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మన చిన్నప్పటి నుంచి చదివి పెరిగిన చందమామ కథల్లో ఉంటుంది, బట్ విత్ అ లాట్ మోర్ ఫన్, లాట్ మోర్ ఎంటర్టైన్మెంట్. అండ్ మన విట్లాచారి గారి సినిమాలు చూసి మా డైరెక్టర్ ఈ కథ రాసుకున్నారు. ఆవిడ విట్లాచారి గారికి, ఆయన సినిమాలకి చాలా పెద్ద ఫ్యాను. సో ఆవిడ ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా ఒక ఫ్యాంటసీ సినిమాని మళ్ళీ మనం తీసుకురావాలి. మన కథల్లో, మన కల్చర్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవే మళ్ళీ వాడుకొని మనమే సినిమాలు తీసుకోవచ్చు అని చాలా కష్టపడి కథ రాసుకుని వచ్చారు. ఆవిడ అన్నట్టు నేను చూసి తీసుకోలేదండి, కథ నాకు నచ్చింది. డైరెక్టర్ వెంటనే నిహారిక గారి దగ్గరికి వెళ్దామని చెప్పారు. నేను ఎందుకని అడగల, బికాజ్ ఐ హ్యావ్ వర్క్ విత్ హర్ బిఫోర్. మాన్స గారు కూడా పనిచేశారు కాబట్టి వీ నో హౌ కంఫర్టబుల్ ఇట్ ఈస్ అండ్ హౌ కొలాబరేటివ్ ద ప్రాజెక్ట్ విల్ బీ. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే ఆవిడ నన్ను అడగడం, ఇలా నిహారిక గారి దగ్గరికి వెళ్దామా అని అడగడం, నేను ఆలోచించి చెప్పడం అలా ఏం లేదు. ఆవిడ కథ అద్భుతంగా ఉందని ఎవరు చెప్తున్నారని నిహారిక గారిని ఓకే రేపు స్టార్ట్ చేసేసుకుందాం అని. కమెడియన్ గెటప్ శ్రీను మాట్లాడుతూ, కొణిదెల ప్రొడక్షన్స్లో భాగం కావడం సంతోషంగా ఉందని, తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి పెద్ద విజయం అందించాలని కోరారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రాకాస చిత్రం ఏప్రిల్ 3వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రాకాస సినిమా ఏప్రిల్ 3 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. తప్పకుండా మంచి కాంటెంట్తో వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంతవరకు తీసుకెళ్తారని మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం. సో ఈ సినిమా కూడా మీ అందరికీ కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా, ఆల్ ఏజ్ జోనర్స్ అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. సినిమాని చాలా బాగా నచ్చుతుంది. దీంట్లో ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది అండ్ అలాగే మీరు తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.
భక్తులు కోరిన కోరికలు తీర్చే వీరవల్లి షిరిడి సాయిబాబా మందిరం ప్రసిద్ధిగాంచిందని ఆలయ కమిటీ సభ్యులు కోడిపోయిన బాబి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామంలోని షిరిడి సాయిబాబా ఆలయ 25వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామంలోని షిరిడి సాయిబాబా ఆలయ 25వ వార్షికోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఉదయం బాబావారికి అష్టోత్తర పూజ, పుష్పాలంకరణ, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం రంగన్నగూడెం ముకుంద భజన సమాజం వారిచే సాయిబాబాను ఆరాధిస్తూ భజన పాటలు ఆలపించారు. ఉదయం 11:30 నుండి బాబావారి ఆలయ ప్రాంగణంలో సుమారు 3,000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా వీరవల్లితో చుట్టుపక్కల గ్రామాల భక్తులచే సాయిబాబా వారు పూజలు అందుకుంటున్నారని తెలిపారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా వీరవల్లి షిరిడి సాయిబాబా మందిరం ప్రసిద్ధిగాంచిందని పేర్కొన్నారు. ఈ పూజలలో ఆలయ కమిటీ సభ్యులు కోడెబోయిన బాబీ, రావి ఈశ్వర్, లంకా సరోజినీదేవి, తవ్వ ఆదిలక్ష్మి, జి నాగమణి, లంకా పద్మశ్రీ, బేబీ సరోజిని తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మృతి పట్ల టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈడబ్ల్యూఐడిసి చైర్మన్ ఎస్ రాజశేఖర్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి, శ్రీశైలం ఆలయ కమిటీ సభ్యులు ఏవి రమణ, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, నేతలు పర్చూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ అభివృద్ధికి, ప్రజల సేవకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఉన్నం హనుమంతరాయ చౌదరి మరణం పార్టీకి తీరని లోటని, వారి క్రమశిక్షణ, సేవా దృక్పథం కార్యకర్తలకు ఆదర్శమని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేసవిలో తాగునీటి కష్టాలు తలెత్తకుండా జలవనరుల శాఖ కీలక అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను నింపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 15 రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో బంతరు, రైవస్, ఏలూరు కాలువల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. ఇందుకోసం సుమారు 4,000 క్యూసెక్కుల నీరు అవసరమని అధికారులు అంచనా వేశారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చెరువులు నింపడానికి జలవనరుల శాఖ అధికారులు సమాయత్తమయ్యారు. ఇప్పటి వరకు వేసవికి కేటాయించిన నీటి లెక్కలను పరిశీలించి ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని చెరువులకు ఏ మేరకు నీరు అవసరమవుతుందో తెలియచేయాలని గ్రామీణ నీటిపారుదల శాఖకు జలవనరుల శాఖ అధికారులు లేఖలు రాశారు. ఏ చెరువుకు ఎంత మొత్తంలో నీరు కేటాయించాలన్న దానిపై మండలాల వారీగా కేటాయింపుల లెక్కలు తీసుకుంటున్నారు. జిల్లాలో చెరువులను నింపడానికి 15 రోజులు నీటిని విడుదల చేస్తారు. మొత్తం చెరువులు నిండటానికి 4,000 క్యూసెక్కుల నీరు అవసరమవుతుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 285, ఏలూరు జిల్లాలో 150 చెరువులు ఉన్నాయి. ఈ మొత్తం చెరువులకు బందరు, రైవస్, ఏలూరు కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తారు. గ్రామీణ నీటిపారుదల శాఖ నుంచి ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు రాకపోవడంతో ఈలోపు ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేయాలని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు. 4,000 క్యూసెక్కుల్లో ప్రస్తుతానికి 2,400 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు. 2 రోజులుగా ఈ నీటి విడుదల జరుగుతోంది. ఇందులో 400 క్యూసెక్కుల నీరు లీకేజీల రూపంలో వృధా అవుతోందని లెక్కించారు. నికరంగా 2,000 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతుందని అంచనా వేశారు. ఇందులో 800 క్యూసెక్కుల నీరు కేడబ్ల్యూ కాల్వకు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 3 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గ్రామీణ నీటిపారుదల శాఖ నుంచి త్వరలోనే నీటి లెక్కలు అందుతాయని భావిస్తున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో నీటి విడుదల ఉంటుంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.